అందరికీ నమస్కారం. భాగవత కథలలో భాగంగా ఈరోజు ధ్రువుడి చరిత్రను చెప్పుకుందాం. స్వయంభు మనువు శతరూపాదేవిలకు 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. మగపిల్లల పేర్లు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడికి 2 భార్యలు, సురుచి, సునీతి. అయితే ఉత్తానపాదుడు సురుచిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. సునీతి పట్ల నిరాదరణను చూపేవాడు. సురుచికి ఉత్తముడు అనే కొడుకు కాగా సునీతి కొడుకే ధ్రువుడు. ఒకసారి ఉత్తానపాదుడు సింహాసనం మీద కూర్చుని ఉండగా సురుచి కొడుకైన ఉత్తముడు కూడా వెళ్ళి అతని ఒడిలో కూర్చుంటాడు. కాసేపటికి ధ్రువుడు వచ్చి తాను కూడా తండ్రి మీద కూర్చోవాలన్న ఆశతో పరిగెత్తుకుని వెళ్ళి ఒడిలో కూర్చుంటాడు. అయితే ఉత్తముడు ధ్రువుణ్ణి కిందకు తోసేస్తాడు. ధ్రువుడికి దుఃఖం పొంగుకుని వస్తుంది. ఉత్తానపాదుడు కూడా తన కొడుకైన ఉత్తముడిని వారించకపోవడంతో ధ్రువుడు కళ్ళనీళ్లు పెట్టుకుంటాడు. ఇంతలో సురుచి ధ్రువుడిని పిలిచి, చూడు, నీకు మీ తండ్రి ఒడిలో కూర్చునే అదృష్టం లేదు. దానికి కారణం నువ్వు నాకు కొడుకు కాకపోవడమే. నువ్వు సునీతి కొడుకు కావడం వల్ల నీక అదృష్టం లేదు. నువ్వు నిజంగా మీ నాన్న ఒళ్ళోనో లేక ఆ సింహాసనం ఒళ్ళోనో కూర్చోవాలని అనుకుంటే ఒక పని చెయ్యి. వెళ్ళి ఆ శ్రీహరిని ప్రార్థించు. అతడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగితే నాకు అటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని అడుగు అని ఎగతాళిగా మాట్లాడుతుంది. ఈ మాటలకు ధ్రువుడి మనసు ఎంతో నొచ్చుకొని ఏడ్చుకుంటూ తల్లి వద్దకు వెళతాడు. జరిగిన విషయాన్నంతా సునీతికి చెబుతాడు. సునీతి ధ్రువుడితో, చూడు నాయనా, మనం ఏ జన్మలో చేసుకున్న పాపమో కాని మీ తండ్రి నన్ను దాసి కంటే తక్కువగా చూస్తున్నాడు. సురుచి అలా అన్నదని నువ్వు బాధపడకు. తన మీద ద్వేషాన్ని పెంచుకుని తనను శపించకు. ఎందుకంటే ఒకరిని శపిస్తే అవే మనకు తగులుతాయి. తను నీకు మంచి మార్గాన్ని చూపింది. నిజంగానే నువ్వు వెళ్ళి ఆ శ్రీహరిని ప్రార్థించు. మీ తాతలందరూ అతడిని ప్రార్థించే ఉన్నతగతిని పొందారు. నువ్వు కూడా ప్రయత్నించు అని చెబుతుంది. ఈ మాటలు విన్న ధ్రువుడు తాను అడవులకు వెళ్ళి శ్రీహరిని ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ సునీతి గొప్పతనాన్ని చెప్పుకోవాలి. తన 5 ఏళ్ల కొడుకుని అడవిలో అతడికి ఎటువంటి ప్రమాదము జరగకుండా మృగాల బారి నుంచి కాపాడుతాడు అన్న దృఢ నిశ్చయంతో పంపిన సునీతిది ఎంతటి గొప్ప భక్తి, ఎంతటి గొప్ప నమ్మకం. ధ్రువుడు తల్లికి నమస్కరించి అడవులకు బయలుదేరుతాడు. ఈ విషయం తెలిసిన నారదుడు వెంటనే అడవిలో మార్గమధ్యంలో ధ్రువుణ్ణి కలుసుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ధ్రువుడు జరిగిందంతా చెప్పి తన సవతి తల్లి వల్ల తాను అవమానాన్ని పొందానని, అందువల్లే విష్ణువును ధ్యానించి ఉన్నత పదవులు పొందాలని అనుకుంటున్నానని చెబుతాడు. దానికి నారదుడు, ఇంత చిన్న వయసులో అవమానమేంటి, సన్మానమేంటి? ఆ వయసులో ఉన్నవాళ్ళని పెద్దవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటారని, దానికి అడవికి రావడం తగదని చెబుతాడు. ఇంకా ధ్రువుడిని ఇంటికి పంపించేందుకు ఎన్నెన్నో ఉపదేశాలు చేస్తాడు. అయితే ధ్రువుడు మాత్రం నిశ్చయంగా, మీరు చెప్పినవన్నీ నిజమే, కానీ నేను రాజపుత్రుడిని, ఈ మాటలు నాకు తగవు అని చెప్పి తాను శ్రీహరిని ప్రసన్నం చేసుకుని ఉన్నత పదవులు పొందిన తరువాతే వెడతానని చెబుతాడు. ధ్రువుడి పట్టుదలకు నారదుడు ఎంతో సంతోషించి అతడికి మహావిష్ణువును ఎలా ఆరాధించాలో మంత్రాలను ఉపదేశిస్తాడు. యమునా నదీ తీరంలోని మధువనంలో తన తపస్సును ప్రారంభించమని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అలా నారదుడు ధ్రువుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి అతడిని దీవించి అక్కడి నుంచి నేరుగా ఉత్తానపాదుడి వద్దకు వెళతాడు. ఇంతలో ఉత్తానపాదుడు జరిగిన దానికి పశ్చాత్తాపపడి ధ్రువుడు ఎక్కడికి వెళ్ళాడో అన్న బాధలో ఉన్నాడు. తరువాత నారదుడితో జరిగిందంతా చెప్పి ధ్రువుడి గురించి తలుచుకుని దుఃఖిస్తాడు. అప్పుడు నారదుడు ఉత్తానపాదుడితో, రాజా, విచారించవద్దు. ధ్రువుడు మీ వంశానికి గొప్ప కీర్తిని తీసుకుని వస్తాడు. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ అడవిలో ధ్రువుడు నిద్రాహారాలు మాని కఠినమైన తపస్సును చేయసాగాడు. మొదట్లో 3 రోజులకు ఒకసారి ఒక పండును తిని తపస్సు చేశాడు. తరువాత 6 రోజులకు ఒకసారి ఆకులను తింటూ తపస్సు చేశాడు. ఆ తరువాత కొన్ని రోజులకు కేవలం నీరు తాగి తపస్సు చేశాడు. మరికొన్ని రోజులు గడిచాక గాలిని కూడా పీల్చకుండా తపస్సు చేయసాగాడు. ధ్రువుడు చేస్తున్న ఈ తపస్సు వల్ల బ్రహ్మాండంలో అల్లకల్లోలం సృష్టించబడింది. దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి విషయం చెప్పగా
విష్ణువు ధ్రువుడు చేస్తున్న తపస్సు తన కోసమే అని, త్వరలోనే తనకు ప్రత్యక్షమై దీక్షను విరమింపచేస్తానని చెబుతాడు. అలా ధ్రువుడు చేసిన 6 మాసాల కఠోర తపస్సుతో ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు శంఖ చక్రాలను దాల్చి గరుడావాహనుడై మధువనానికి వెళ్లి ధ్రువుడి ముందు ప్రత్యక్షమై భక్త అని పిలుస్తాడు. ఆ పిలుపుకు కళ్ళు తెరిచిన ధ్రువుడికి ఎదురుగా శ్రీమన్నారాయణుడిని చూడగానే ఆనందంతో కన్నీరు వచ్చింది. చేతులు జోడించి సాష్టాంగ ప్రణామం చేశాడు. దేవుడిని ఎలా స్తుతించాలో ఏం స్తుతించాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయాడు. 5 ఏళ్ల పిల్లవాడికి అనంతుణ్ణి ఆరాధించడం ఎలా తెలుస్తుంది అని నవ్వుకుంటాడు శ్రీహరి. వెంటనే తన శంఖంతో ధ్రువుడి చెక్కిళ్లపై నిమురుతాడు. శంఖం సాక్షాత్తు లక్ష్మీదేవి నిలయం కాబట్టి అది వేదమయం. ఆ వేదమయమైన శంఖాన్ని తాకించగానే అతడికి దివ్యజ్ఞానం కలుగుతుంది. వెంటనే వేద సూక్తులతో పరిపరి విధాలుగా స్తుతిస్తాడు ధ్రువుడు. ఆ స్తుతులకు పొంగిపోతాడు శ్రీహరి. తరువాత ధ్రువుడితో, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇంతవరకు ఎవరూ అధిష్ఠించని మహోన్నతమైన పదాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. తేజస్సుతో కూడిన ఎప్పటికీ నాశనము కానిది అయిన నక్షత్రలోకం ఒకటి ఉంది. ఆ లోకాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ పొందలేదు. ఆ నక్షత్రలోకంలో నక్షత్రాలు, గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అదే జ్యోతిశ్చక్రము. ఆ జ్యోతిశ్చక్రంలో నీకు స్థిరమైన నివాసాన్ని ఏర్పరిచాను. నీ లోకాన్ని తరువాత ధ్రువలోకంగా పిలువబడుతుంది. నీ చుట్టూ 7 ఋషులు, నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయి. అయితే అది ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు నీ తండ్రి వద్దకు వెళ్ళు. నీ తండ్రి తరువాత నువ్వే రాజయ్యి 36,000 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేస్తావు. నీ ఆయుష్ తీరిన తరువాత నన్ను చేరుకుంటావు. ఒక్కసారి అక్కడికి వస్తే మళ్ళీ జన్మ ఉండదు. అదే శాశ్వతమైన మోక్షము అని చెప్పి శ్రీహరి అంతర్ధానం అవుతాడు. శ్రీహరి అదృశ్యం అయిన తర్వాత ధ్రువుడు కాస్త బాధపడతాడట. అయ్యో, ఎంత పని చేశాను! భగవంతుడు కనిపించినప్పుడు తనకు వెంటనే ముక్తిని ప్రసాదించమని అడగలేకపోయాను. ఎవరైనా ఇంతకన్నా ఇంకేం కోరుకుంటారు అని బాధపడ్డాడట. అటుపై సూర్యుడిలా వెలిగిపోతున్న ధ్రువుడు తన తల్లిదండ్రులను కలుసుకోవటానికి తిరుగు ప్రయాణం అవుతాడు. ఇక్కడ ఉత్తానపాదుడికి తన కొడుకు ధ్రువుడు వస్తున్నాడు అన్న సంగతి తెలుస్తుంది. ఈ విషయం తెలియగానే ఇది నిజమో కాదో అన్న అయోమయ స్థితిలో పడిపోతాడు ఉత్తానపాదుడు. నిజంగానే తనకు అంతటి అదృష్టం ఉందా అని అనుకుంటాడు. అయితే ఇదివరలో నారదుడు నీ కొడుకు నీ దగ్గరకు త్వరలోనే వస్తాడు అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఎంతో సంతోషపడతాడు. వెంటనే పురోహితులను, మంగళవాద్యాలను తీసుకుని రథం ఎక్కి ధ్రువుడిని స్వాగతించడానికి వెళతాడు. ఉత్తానపాదుడితో పాటు సునీతితో పాటు సురుచి, ఉత్తముడు కూడా వెళతారు. ధ్రువుడిని చూడగానే ఉత్తానపాదుడు సంతోషంతో కౌగలించుకుని మనసారా దీవిస్తాడు. ధ్రువుడు తన తల్లుల ఇద్దరికీ కూడా నమస్కరిస్తాడు. వారి ఆశీర్వాదం కూడా తీసుకుంటాడు. తన సోదరుణ్ణి గాఢంగా కౌగలించుకుంటాడు. సునీతి ఆనందానికి అంతు లేకుండా పోతుంది. కొడుకును కౌగలించుకుని దీవిస్తుంది. వారితో కలిసి ధ్రువుడు రాజనగరంలో ప్రవేశిస్తాడు. వంతిమాగదులు ధ్రువుణ్ణి కీర్తిస్తూ వెంట నడుస్తారు. ధ్రువుడు వస్తున్నాడని నగరమంతా శోభాయమానంగా అలంకరించి ఉంటారు. తరువాత ధ్రువుడు తన తండ్రి భవనంలోకి ప్రవేశిస్తాడు. తన కొడుకు ద్వారా జరిగిందంతా విని ఉత్తానపాదుడు ఆశ్చర్యపోతాడు. కాలం గడిచి ధ్రువుడు యవ్వనంలోకి ప్రవేశిస్తాడు. తరువాత ఉత్తానపాదుడు ధ్రువుడికి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థాన్ని స్వీకరిస్తాడు. ధ్రువుడు భ్రమి అనే కన్యను వివాహం చేసుకుంటాడు. వీరికి కల్పము, వత్సరము అనే 2 కుమారులు. అటుపై ధ్రువుడు ఇలా అనే కన్యను కూడా వివాహం చేసుకుంటాడు. వీరి కొడుకు ఉత్కలుడు, కుమార్తె స్త్రీరత్నము. అయితే ధ్రువుడి అన్న ఉత్తముడు ఇంకా పెళ్లి చేసుకోలేదు. అతడు ఒకరోజు యుద్ధానికని వెళ్లి యక్షులతో తలపడతాడు. ఆ యుద్ధంలో ఉత్తముడు చనిపోతాడు. సురుచి కొడుకు కోసం వెతుక్కుంటూ వెళ్లి తాను కూడా చనిపోతుంది. తన అన్న అయిన ఉత్తముడిని యక్షులు చంపారని తెలుసుకుని ధ్రువుడు వాళ్లపైకి యుద్ధానికి వెళతాడు. ఆ యుద్ధంలో ఎంతో మంది యక్షులు ధ్రువుడి చేతిలో మరణిస్తారు. వాళ్లు చేసిన మాయా యుద్ధం కూడా ధ్రువుడి ముందు పనికిరాలేదు. తన అన్నను చంపారన్న కోపంతో యుద్ధంలో ఆయుధాలతో యక్షులను చీల్చి చెండాడుతున్నాడు. ఎంతో మంది యక్షులు చనిపోతున్నారు.
ఈ మారణకాండాన్ని తెలుసుకుని స్వయంగా ధ్రువుడి తాత అయిన స్వయంభుమనువే వస్తాడు. ధ్రువుడితో, కుమార, నీ కోపాన్ని చాలించు. లోకాన్ని పాలించే రాజువైన నీకు ఇటువంటి కోపం తగదు. నీ అన్న ఒక్కణ్ణి చంపాడని ఇంతటి మారణ హోమం తగదు. యక్షుల అధిపతి కుబేరుడు. వీళ్లను చంపి కుబేరుడిని అవమానించవద్దు. తపస్సుతో దేవుడినే చూసిన నీకు ఇటువంటి రాగద్వేషాలు తగదు. చావు పుట్టుకలు పరమాత్ముడు నిర్ణయించినట్లుగానే జరుగుతుంది. నీ అన్న చనిపోవడానికి యక్షులు కేవలం ఆయుధం మాత్రమే. అతడి మరణం ఎప్పుడో నిర్ణయించి ఉంటుంది. కాబట్టి నీ కోపాన్ని నిగ్రహించుకో అని చెబుతాడు. స్వయంభు మనువు చెప్పిన ఈ మాటలు విన్న వెంటనే ధ్రువుడు అప్పటికప్పుడే యుద్ధాన్ని ఆపి రాగద్వేషాలను త్యజిస్తాడు. ఇంతలో కుబేరుడు కూడా అక్కడికి చేరుకుంటాడు. అతడు ధ్రువుడిని దీవించి, పెద్దల మాటల మీద నీకున్న గౌరవానికి నిన్ను అభినందిస్తున్నాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. కుబేరుడు తన మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకు పులకించిపోతాడు ధ్రువుడు. కుబేరుడికి నమస్కరించి, కుబేరా, నాకు ఏ వరము వద్దు. శ్రీహరియందు నా మనసు ఎప్పుడూ లగ్నమై ఉండేటట్టు వరాన్ని ప్రసాదించు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. తరువాత తన నగరానికి చేరుకుంటాడు. అటుపై యజ్ఞయాగాదులు చేస్తూ మనసులో ఎప్పుడూ శ్రీహరిని ధ్యానిస్తూ ప్రజలను కన్న బిడ్డల వలె 36,000 సంవత్సరాల పాటు పరిపాలించాడు. తరువాత రాజ్యాన్ని తన కొడుకుకు అప్పగించి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని ఇంద్రియాలను జయించి మనసు నిండా పరమాత్ముణ్ణి నింపుకున్నాడు. అతడి స్థూల దేహాన్ని మర్చిపోయాడు. ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. మనసంతా పరమాత్మతో నిండిపోయింది. కళ్ళ నిండా నీళ్లు కారుతున్నాయి. అప్పుడు ఆకాశం నుంచి ఒక దివ్యమైన విమానం ధ్రువుడి వద్దకు వస్తుంది. అందులో నుంచి 4 భుజాలు కలిగిన 2 దేవతామూర్తులు దిగుతారు. ధ్రువుడు వారి వంక చూసి వారికి నమస్కరిస్తాడు. వారు, రాజా, నీకు శుభం కలుగుతుంది. నువ్వు 5 ఏళ్లు ఉన్నప్పుడు భగవంతుడి గురించి తపస్సు చేశావు. నీ తపస్సుకు మెచ్చి విష్ణువు తృప్తి చెందాడు. నీ దేహాన్ని విడవవలసిన సమయం వచ్చింది. విష్ణు పాదాల వద్దకు నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చాము. ఎవరికీ సాధ్యం కాని విష్ణు పాదాన్ని నువ్వు పొందగలిగావు. ఈ విమానంలో నిన్ను అక్కడికి తీసుకువెళ్ళడానికి వచ్చాము. విమానాన్ని ఎక్కు అని చెబుతారు. విమానం ఎక్కబోతున్న ధ్రువుడికి తన తల్లి సునీతి గుర్తుకు వచ్చింది. ఇంతకాలం తనతో పాటు ఉన్న తన తల్లిని కాదని తానొక్కడే విష్ణులోకానికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తాడు. దీనిని గ్రహించిన ఆ దేవతామూర్తులు ఇద్దరు, మహారాజా, నీ తల్లి గురించి ఆలోచించవద్దు. నీ వంటి కొడుకును కన్నందుకు నీ తల్లి నీకన్నా ముందే విమానంలో వెళుతోంది, అటు చూడు అని చూపిస్తారు. అటుపై ధ్రువుడు విమానంలో ఎక్కి తనకై విష్ణుమూర్తి ముందుగానే అనుగ్రహించిన నక్షత్ర మండలానికి చేరుకుంటాడు. ఇక్కడ ఒక సందేహం. ఎంతో మంది ఋషులు ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసినా దొరకని పరమాత్ముడి దర్శనం కేవలం 6 నెలలలో ధ్రువుడికి ఎలా లభించింది అని. దీనికి సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ ఉంది. నిజానికి ధ్రువుడు ముందు జన్మలో ఒక బ్రాహ్మణుడు. ఎన్నో ఏళ్లపాటు భగవంతుడి కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. మరొక 6 నెలలు తపస్సు చేస్తే అతడికి భగవద్ దర్శనం లభిస్తుంది. కానీ ఇంతలోనే అతడికి ఒక రాజకుమారుడితో పరిచయమై అతడిని చూసి తాను కూడా అంతటి రాజు కావాలని కోరుకుంటాడు. భగవంతుడి కోసం చేస్తున్న తపస్సును వదిలేస్తాడు. ఆ బ్రాహ్మణుడే ధ్రువుడై పుట్టినందువల్ల కేవలం 6 నెలల తపస్సు వల్లే అతడికి భగవద్ దర్శనం లభించింది. ఇదండి భాగవతంలోని 4వ స్కందంలోని ధ్రువుడి చరిత్రను తెలిపే కథ. భగవద్భక్తుల కథలను వింటే భగవంతుడిలో భక్తి నిలుస్తుంది. ధ్రువుడి కథను చదివినా విన్నా వాళ్లకు కీర్తి లభిస్తుంది. మంగళకరమైన ఈ కథను వినడం వల్ల పాపాలు నశిస్తాయి, మనస్సు నిర్మలం అవుతుంది. ఇదండి ధ్రువుడి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.